సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఫ్రైడే. రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతున్న గురించి మాట్లాడదాం. ఈరోజు మార్కెట్ మంచి ఫాల్ వచ్చింది. సో మార్కెట్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ థింగ్ అసలు న్యూస్లో ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఫ్రైడే మనకి న్యూస్ ఏం జరుగుతుందో తెలిస్తే సాటర్డే సండే ఆఫ్ కాబట్టి మండే సరికి మార్కెట్లో మీరు ఒక సినారో మీకు అర్థమైద్ది. ఒకవేళ ఎవరైనా బీటీఎస్టీలు కానీ తీసుకెళ్తే కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ తీసుకెళ్ళకండి, నేకెడ్ పట్టుకెళ్ళకండి. ఓకే, ఫస్ట్ థింగ్ న్యూస్ ఏం జరుగుతుందో అది వినండి. ఓకే, యుఎస్ థ్రెటన్ మిలిటరీ యాక్షన్ అగెనిస్ట్. అంటే యుఎస్ ఏం చేస్తుందంటే మిలిటరీ ఆర్మీ అగెనిస్ట్గా ఇరాన్ పైకి వాడడానికి రెడీగా ఉంది. కాంబాట్. ఓకే, కాంబాట్ డస్ నాట్ అగ్రీ ద డీల్. ఇరాన్ కానీ డీల్ అగ్రీ చేయకపోతే యుఎస్ ఆ మిలిటరీని యూజ్ చేయడానికి రెడీగా ఉంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, మీరు ఇంకా ఇక్కడ మీరు చార్జిబిట్ డైరెక్ట్గా అడగొచ్చు, మీకు చెప్తుంది. ఇది ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ రాసి చూడండి. ద యుఎస్ హ్యాస్ బ్లాక్డ్ ద షిప్స్ గోయింగ్ ఇన్ అవుట్ ఆఫ్ ఇరాన్. ఏదైతే స్టేట్ ఆఫ్ హార్మోన్ ఉందో ఇరాన్ దగ్గర, యుఎస్ షిప్స్ అన్ని బ్లాక్ చేసేస్తున్నాయి. లోపలికి వెళ్ళి బయటకు వచ్చినవన్నీ బ్లాక్ చేసి ఉంచాయి. ఇఫ్ వార్షిప్ స్టాప్, మొత్తం ఇక్కడ అదే. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ కానీ మీకు ఒప్పుకోకపోతే, ఇరాన్ ఇప్పుడు పీస్ అదే అంటే నార్మల్ పీస్ కోసం అప్పుడు ఏదైతే సెకండ్ మీటింగ్ అవుతుందో, మీటింగ్లో కానీ ఇరాన్ ఒప్పుకోకపోతే, దెన్ వాళ్ళు పాసిబిలిటీ బాంబింగ్ టార్గెటింగ్ ఎనర్జీ సెక్టర్స్ ఏవైతే యుఎస్ ఏం చేస్తుంది, పీస్ టాక్ ఒప్పుకోకపోతే బాంబులు వేసేస్తాం ఎక్కడ వాళ్ళ ఎనర్జీ సెక్టర్స్ మీద. టార్గెటింగ్ ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో ఇరాన్ మీద ఇంక బాంబులు వేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ ఇదే టాక్ జరుగుతుంది. ఇప్పుడు ఆ గ్లోబల్ పీస్ ఏదైతే జరగాలో అది జరిగిపోతే మంచిది. ఓకే, ఓవరాల్గా ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. సో సాటర్డే సండేకి వచ్చేసరికి ఏదో ఒకటి జరిగిద్ది. ఆ పీస్ కంటిన్యూ అవడమో, లేదా నెగిటివ్ ఉండడమో, లేదా ఎక్కువ అవ్వడమో ఏదో ఒకటి జరిగిద్ది. ఫ్రైడే నైట్, సాటర్డేయో, సండేయో ఎప్పుడు జరిగింది, మండేకి మార్కెట్ ఎటో ఒకటి రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది. జాగ్రత్త. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ఇది నిన్న డేటా, ఈరోజు డేటా ఇంకా రాలేదు. అండ్ ఇది పెద్ద విషయం కూడా కాదు, ఈరోజు కూడా సెల్లింగ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు గిఫ్ట్ నిఫ్టీ. ప్రజెంట్ ఇప్పుడు మన మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ రెడ్ కలర్ క్యాండిల్లో క్లోజ్ అయింది. తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది, ఇప్పుడు కింద ఉంది. రేపు మార్కెట్ మీకు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి అంటే ఓన్లీ ఒకే ఒక్క సినారియో, మార్కెట్ దీనిపైన ఉండాలి. ఎంత? 24,256. 24,256 ఇది గిఫ్ట్ నిఫ్టీ. దీనిపైన ఉంటే పక్కా మీకు గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది. రేపు మార్నింగ్ ఎన్ని గంటలకి? 7:30 నుంచి 8 ఆ టైంకి చూడాలి. 7:30 నుంచి 8 రేపు మార్నింగ్ చూస్తే 24,256 దీనిపైన కానీ మార్కెట్ ఉంటే మీకు గ్యాప్ అప్ కనబడుద్ది. లేదు, దానిపైన లేదు, బట్ మార్కెట్ దీని కింద ఎక్కడ, ఈ కింద ఏది, ఈ లెవెల్ కింద 24,000 ఏదది, ఈ లెవెల్ కింద 24,102 దీని కిందగానే ఉంది అంటే మీకు రేపు గ్యాప్ డౌన్ కనబడుతుంది పక్క. దీని కింద ఉంటే గ్యాప్ డౌన్, దీని పైన ఉంటే గ్యాప్ అప్. ఇదే మధ్యలో ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు ఉంది. ఇది కిందకి బ్రేక్ అయ్యి వెళ్ళిపోతే మీకు మరి రేపు కూడా గ్యాప్ డౌన్ కనబడింది. పైకి కానీ దీనిపైన కానీ రేపు మార్నింగ్ 7:30 నుంచి 8 మార్నింగ్ ఆ టైంకి ఇక్కడ ట్రేడ్ అయ్యింది అనుకో ఈ పైన, దాని గ్యాప్ అప్ కనబడుద్ది. సేమ్ ఇదే టైంకి ఈ కింద ఉంటే గ్యాప్ డౌన్, దీనిపైన ఉంటే గ్యాప్ అప్. లేదు మధ్యలో ఈ ఫ్లాట్లో ఉంది, ఇలా ఇలా ట్రేడ్ అవుతుందంటే మన మార్కెట్ కూడా ఫ్లాట్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇది గిఫ్ట్ నిఫ్టీ వ్యూ. సో చాలా మంది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది ఒక సినారియో తెలుసుకుంటారు. బట్ ఓవరాల్గా మీరు చూస్తే గ్యాప్ అప్ అయ్యిద్దా అంటే నాకు ఎందుకు కొద్దిగా నెగిటివ్ ప్రెషర్గానే కనబడుతుంది మార్కెట్. స్లో అండ్ స్టడీగా ప్రైస్ యాక్షన్ కూడా కిందకే. అది ఇప్పుడు నేను మార్కెట్ ఏదైతే ఫుల్గా చూడండి ఇంత బాగా టచ్ అయిందో, మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ వరకు 24,000 దాకా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ పుల్ బ్యాక్ కోసం, అంటే ఒక రిట్రేస్మెంట్ కోసం. సో ఇప్పుడు మన మార్కెట్లు చూద్దాం. సో ప్రజెంట్ ఇది మన మార్కెట్. గ్యాప్ అప్, మంచి ఫాలు, మార్నింగ్ మంచి ఫాలు. ఇక్కడ చూడండి నిన్న మనం ఎలా పెట్టుకున్నాం లెవెల్స్, జస్ట్ దీని హై అండ్ దీని లో మార్క్ చేసుకున్నాం నిన్న. ఓకే, జస్ట్ దీని హై, దీని లో, దీనిపైన నేను చెప్పాను స్మాల్ గ్యాప్, బిగ్ గ్యాప్ పెడితే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. బాగా పెద్దది ఈ రేంజ్కి దగ్గరలో ఎక్కడ నిడితే వెయిట్ చేయండి. అది ఇక్కడ ఇలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేదా బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకు వస్తుందా ఏంటి అనేది మీకు తెలుస్తుందని. మార్నింగ్ చూడండి మార్కెట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. దెన్ మార్కెట్ ఆ క్యాండిల్ హై కూడా బ్రేక్ అవ్వలేదండి. బాగా చూడండి, ఏదైతే క్యాండిల్ పెట్టిందో దాని హై పైన ఒక క్యాండిల్ క్లోజింగ్ కూడా రాలేదు, కంటిన్యూగా అక్కడ హాల్ట్ అయిపోయింది. అక్కడ మార్కెట్ ఏం చెప్తుంది, డిసైడ్ చేస్తుంది ప్రెషర్ లేదని. దాని తర్వాత ఇమ్మీడియట్గా సెల్లింగ్ ప్రెషర్తో క్యాండిల్ క్లోజ్, ఇక్కడ ఎంట్రీ,
డౌన్ సైడ్కి, ఎందుకంటే ప్రీవియస్ ఇది సెల్లర్, ఇది సెల్లింగ్ జోను, మార్కెట్ పైన వచ్చింది, సపోర్ట్ తీసుకుంది, బట్ బయర్ పైకి తీసుకెళ్ళలేకపోయారు. దెన్ మార్కెట్ కింద పడింది షార్ప్గా, ఎక్కడి వరకు ప్రీవియస్ డే లో వరకు వచ్చింది, దాని కిందకి కూడా వెళ్ళింది, ట్రాప్ చేసింది అందరినీ. ప్రీవియస్ డే లో బ్రేక్ అయిపోయినట్టు మళ్ళీ రివర్స్ లోపలికి వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఓవరాల్గా మార్కెట్ చూస్తే డౌన్ సైడే క్లోజ్ అయింది. ఓకే, మనం ఏం చేయొచ్చు రేపు ప్లాన్ అంటే, దీన్ని కొద్దిగా పెద్ద చేసి ఇక్కడ ఒక్క నిమిషం, దీన్ని కొద్దిగా ఇలా ఇలా పెద్ద చేసి దీన్ని కూడా కొద్దిగా ఇలా, ఇది రెసిస్టెన్స్ కింద, అండ్ దీని పైన కింద ఇప్పుడు సపోర్ట్ ఇదే ఉంది. ఆ కింద ఏమైనా వస్తుంది అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ ఇగోండి ఇది వస్తుందండి. ఇప్పుడు ఇమ్మీడియట్ నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఏదైనా ఉందంటే ఇదే 24,000 దగ్గర, 23,950 ఇదే నెక్స్ట్ వచ్చే సపోర్ట్. నేనేమనుకుంటున్నాను, రేపు మార్కెట్ ఫ్లాట్ మార్కెట్ దీని కిందకి వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఎంత 24,100 టుడే లో మార్క్ చేసుకునే సరిపోద్ది. ఓకే, దీనికి ఎందుకు వస్తే మీరు ఏం చేస్తారు, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకా ఫాస్ట్గా పడిపోతే 23,950 కింద కూడా డౌన్ సైడ్, దీని కింద కూడా డౌన్ సైడ్ ఫ్లాట్ ఇది. అదే స్మాల్ గ్యాప్ డౌన్ కానీ, స్మాల్ గ్యాప్ డౌన్ ఇక్కడ కానీ, లేదా ఈ గ్యాప్ డౌన్ కానీ ఎక్కడైనా ఓపెన్ అయ్యి మార్కెట్ కొద్దిగా ఇట్లా పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ నుంచి పడినా డౌన్ సైడ్కే, మనం డౌన్ సైడ్కి ఉందాం. ఓకే, కొద్ది పుల్ బ్యాక్ తీసుకున్నా, లేదు గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ షార్ప్గా పడింది అనుకో, దెన్ మనం ఈ 23,950 కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకోటి ఉంటుంది, ఏంటనుకుంటున్నారు, మార్కెట్ గ్యాప్ నుండి మార్కెట్ కొద్ది కిందకి వచ్చి ఈ లెవెల్ 23,950 బ్రేక్ అవ్వకుండా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందంటే అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అంటే, ఎస్ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే పక్కాగా మన లెవెల్ దగ్గర దొరకాలి మార్కెట్. ఏ లెవెల్ 23,950 ఇక్కడ దొరికితేనే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. సింపుల్. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తే ఏంటన్న పరిస్థితి, పైకి వెళ్తే వెయిట్ ఫర్ సెల్లింగ్, వెయిట్ చేయండి. మళ్ళీ మార్కెట్లో ఏమవుతుంది అంటే ఈ పై నుంచి మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది మీకు. ఇక్కడ ఈ పైకి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో మళ్ళీ ఇక్కడ మార్కెట్ రాగానే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మాత్రం 24,400 పైన ఒక 1 డే క్లోజింగ్ వస్తేనే దెన్ అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, లేకపోతే లేదు. ఓకే, డన్. ఇది నిఫ్టీ అర్థం అయిపోతుంది సార్, మళ్ళీ చూడండి. అండ్ కమింగ్ టు సెన్సెక్స్ సేమ్, ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ కింద ఇప్పుడు ఇది ఒక సపోర్టు, ఆ కింద అక్కడ నుంచి వస్తే నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఇదే. ఓకే, ఈ ప్రజెంట్ నేను ఇవే పెట్టుకుంటున్నాను లెవెల్స్. ఈ లెవెల్స్ చూడండి, మార్క్ చేయండి, మీకు కూడా అర్థమైపోద్ది. ఇవే 78,200, 77,700, 77,200 ఇవి లెవెల్స్. ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ రేంజ్లో ఉంటే ఎటు ట్రేడ్ లేదు, వెయిట్ చేద్దాం. ఇటో ఒకటి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వస్తే దీని కింద డౌన్ సైడ్, ఈ లెవెల్ కింద జోన్ కింద, ఇంకా షార్ప్గా పడిపోతే దీని కింద కూడా డౌన్ సైడే. ఓకే, ఈ ఫ్లాట్ ఇది. అదే గ్యాప్ డౌన్ ఇది అంటే మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఇది కొద్దికి కిందకి ఇలా వచ్చి ఇక్కడ ఈ లెవెల్ ధర 77,200 ధర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇది ఫ్లాట్ డే సినారియో. ఇవి ఏవి కాకుండా బిగ్ గ్యాప్ డౌన్ నడిపోతే ఏంటన్న పరిస్థితి అంటే, బిగ్ గ్యాప్ డౌన్ నడిపోతే వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్ ఏం చేస్తుందో చూసి ట్రేడ్ చేద్దాం. ఫ్లాట్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఏంటి, ఫ్లాట్ మార్కెట్ పైకి వెళ్తే వెయిట్ చేయండి, పక్కాగా మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో 78,200 పైకి మార్కెట్ వెళ్ళి దెన్ మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది, అప్పుడు మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ ట్రాప్ అయిపోయాక డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇట్లా ఈరోజు చూడ గ్యాప్ పిడిందా కొంచెం సేమ్. ఒకవేళ ఫ్లాట్ పైకి వెళ్తే ట్రాప్ అయ్యి కిందకి వస్తుంది, అప్పుడు మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, లేదు ఇవేవి కాకుండా సిగ్నిఫికెంట్ గ్యాప్ పిడిపోతే ఏంటి, పెద్ద గ్యాప్ డౌన్, వెయిట్ ఫర్ ప్రైజ్ యాక్షన్. మార్కెట్ ఏం చేస్తుందో తెలియదు కదా, అది ఏం చేస్తుందో చూసి ట్రేడ్ చేయడమే. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు నిఫ్టీ చూడొచ్చు. మార్నింగ్ జస్ట్ గుడ్ మార్నింగ్ పెట్టాను, ఆల్మోస్ట్ వెయిట్ చేసాం, చాలాసేపు వెయిట్ చేసాం. 11:44కి బ్రేక్అవుట్ ఇచ్చింది డౌన్ సైడ్. ఇది ఆల్మోస్ట్ 12 గంటలు ఆ టైంకి, 11:30, 11:40 ఈ టైంకి బ్రేక్అవుట్ ఇచ్చింది. వి టుక్ అన్ ఎంట్రీ. దెన్ గ్రూప్లో కూడా అప్డేట్ చేశాను. 12 గంటలకి అక్కడ నుంచి 12:30కి ఆల్మోస్ట్ ఈ టైంకి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ ఎంటర్ తీసుకుని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. గుడ్, ఒక సింగిల్ ట్రేడ్లో బే అయిపోయింది. ఇది ఎక్కువసేపు తిప్పలేదు ట్రేడ్ అండ్ ఎక్కువసేపు టైం కూడా పట్టలేదు, సింపుల్గా బాగా అయిపోయింది. అప్డేట్ అయితే గ్రూప్లో చేశాను. ఓకే,
సో అదనమాట. అండ్ డైలీ అప్డేట్స్ కూడా చేస్తున్నాను ఏంటనేది ట్రేడ్ రిలేటెడ్గా. ఇంకా ఇది కాకుండా ఎవరైనా కాపీ మై ట్రేడ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే సిఎంటీ గ్రూప్, కాపీ మై ట్రేడ్ అనే గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇది వీడియో కదా, ఈ వీడియో మీద క్లిక్ చేసేప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో కూడా క్లిక్ చేయండి. కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇగో టెలిగ్రామ్ సిఎంటీ కాపీ మై ట్రేడ్ గ్రూప్, దీని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఏ వీడియోస్ చూస్తున్నా ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.